ఈ కన్ను అదరటం వెనక వేరే కాన్సెప్ట్ ఉండాది. నిన్ను అదరగొట్టే మాదిరే ఉండాదని నాకెందుకో అనిపిస్తా ఉండాది. అమ్మా, జీవితంలో ఒక్కసారైనా మనకి పాజిటివ్ గా ఒక్క కమెంట్ కూడా చేయవా? అట్లాంటి పాజిటివ్ కామెంట్లు అనన్య క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయకూడదమ్మీ. అమ్మా, అదిగో దర్శన్ కార్. కొత్త జంట ఎంట్రీ ఇచ్చింది. వెళ్ళి ఎర్ర నీళ్ళు తీసుకురా. ఎర్ర నీళ్లు కాదమ్మీ, మళ్ళా మన మొహాన పేడ నీళ్లే పడ్డాయి. అటు చూడు. అదేంటి, సమీర కథ దర్శన్తో కలిసి రావాలి, శరణ్య ఏడుస్తూ కథ తిరిగి రావాలి. ఏంటమ్మా ఇది? రాత ఎట్టా రాస్తే అట్టాగే ఉంటుంది. ఇచ్చిన పాత్ర పోషించడమే కాని దేన్ని మార్చేదానికి మనకి రైట్ లేదమ్మీ. ఏంటి షాక్ అవుతున్నారా? సౌమ్యతో కలిసి రావాల్సిన మా ఆయన నాతో కలిసి చాలా సౌమ్యంగా వస్తున్నారేంటా అని ఆశ్చర్యపోతున్నారా? దాని మెళ్ళో ప్లాన్ చేసుకున్న 3 ముళ్ళు కూడా నా మొగుడు నా మెళ్ళోనే వేశారు. అర్థమైందా ఇప్పటికైనా? మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా, తలతిక్క వేషాలు వేసినా మా బంధాన్ని ఎప్పటికీ విడదీయలేరు. ఇవి ఒకప్పుడు బలవంతంగా పడ్డ ముళ్ళే అయినా ఆ భగవంతుడు నడిపించిన అడుగులు మావి. ఆ 7 అడుగుల బంధం 7 జన్మలైనా ఎక్కడికి పోదు. మా మధ్య అలాగే ఉంటుంది. గుర్తుంచుకోండి. అమ్మా, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇలా సీన్ రివర్స్ అయిపోయింది. కొత్తగా ఇట్టా అనుకునేదానికి ఏముండదమ్మీ. రాత అని చెప్పుండ్లా. ఎప్పుడు ఎట్టా రివర్స్ అవుతాదో ఇప్పుడు అట్టాగే రివర్స్ అయి ఉండాది. అసలు ఈ సమీర ఏమైపోయింది? శరణ్య తన్ని ఏమైనా చేసుంటుందా? అదిగో అమ్మీ, వేరే వనిత కుమారి సౌమ్య గారు వేయించేస్తుండారు. ఈ సమీర ఏ సౌమ్య, ఆగవే. ఎందుకొచ్చావే? మళ్ళీ ఇంట్లోకి అడుగెందుకు పెట్టావు? అక్కడ గుళ్ళో పారిపోయావు కాబట్టి బతికిపోయావు. లేదంటే గుళ్ళోనే నీ ప్రాణం తీసుండేదాన్ని. శరణ్య, ఏమైంది? ఎందుకు సౌమ్య మీద అలా సీరియస్ అవుతున్నావు? ఏవండి, ఈ సౌమ్య కరెక్ట్ కాదండి.
ఇది మిమ్మల్ని ఏదో మాయ చేస్తుంది. గుళ్ళో ఇవాళ మీ చేత్తో మెళ్ళో తాళి కూడా కట్టించుకోవడానికి ట్రై చేసింది. శరణ్య, ఏం చెప్తున్నావు? అవునండి. ఇది జరిగింది. అంత దారుణానికి ఒడిగట్టిందండి ఈ పాపాత్మురాలు. ఓ, బ్రేస్లెట్ పెట్టుకోలేదా? సరేలే. సార్, నేను ఇదంతా ఎలా చేస్తాను? మేడం గారు నా గురించి చాలా తప్పుగా ఊహించుకుంటున్నారు. శరణ్య, సౌమ్య నన్ను గుళ్ళో పూజుందని పిలిస్తే నాకు నేనుగానే వెళ్ళాను. అక్కడ వేరే ఎవరికో సామూహిక వివాహాలు జరిగాయి. అదంతా నా కళ్ళతో చూశాను. కానీ సౌమ్యమి నువ్వన్నట్టు చేయలేదే. నువ్వే ఇదేదో అనవసరంగా ఆలోచిస్తున్నావు. అవును దర్శన్ బాబు, నేను ఈ మధ్య చాలాసార్లు శరణ్యని గమనించాను. లేనివి ఉన్నట్టుగా ఊహించుకుని ఇలా వింతగా ప్రవర్తిస్తోంది. కాకపోతే మీరే ఇలా ఫస్ట్ టైం ఫేస్ చేశారు. ఏ అనన్య, దేనికి వెధవ సపోర్ట్ చేసి మాట్లాడవంటే 2 చెంపలు వాయించేస్తాను. జాగ్రత్త. ఏమండి, ఇదంతా వీళ్ళందరూ కలిసి ఆడుతున్న డ్రామా అండి. మిమ్మల్ని సౌమ్య గుళ్ళో పెళ్లి చేసుకోబోతుందన్నా ఆ విషయం చెప్పింది వీళ్ళే. కానీ ఏ గుడో చెప్పకుండా నన్ను ఏడిపించారు. అప్పుడు సమయానికి వినోద్ వచ్చి నాకు ఈ సౌమ్య గురించి చెప్పి మీరెళ్ళిన గుడికి తీసుకుని వచ్చి నాకు హెల్ప్ చేశాడు. ఇదిగోండి, వినోద్ని అడగండి.